వైష్ణవ దివ్యక్షేత్రము మేల్కోటేలో ఇప్పటికీ అక్కడ ఉన్న అయ్యంగార్ బ్రాహ్మణులు దీపావళి పండుగ జరుపుకోరు. దానికి కారణం టిప్పు సుల్తాన్ అక్కడ ఉన్న బ్రాహ్మణుల మీద చేసిన దుండగము, దురాగతము. నరక చతుర్దశి రోజు వచ్చి అత్యంత దారుణంగా అక్కడున్న బ్రాహ్మణులను టిప్పు సుల్తాన్ ఊచకోత కోశాడు. అందుకని ఇప్పటికీ కూడా అక్కడ ఆ కమ్యూనిటీ వాళ్ళు, అంటే ఆ బ్రాహ్మణ అయ్యంగార్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు మేల్కోటేలో దీపావళి పండుగ జరుపుకోరు. ఎందుకు జరుపుకోరు, ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం, అంటే చరిత్రకారులు అని. చాలా సందర్భాలలో అతి దారుణమైనటువంటి సంఘటనలను నోట్ చేయకుండా వదిలేసిన సందర్భాలు మన భారతదేశంలో కోకొల్లలు. ఆ తర్వాత కొంతమంది పండితులు పరిశోధనలు చేసి, అంటే ముఖ్యంగా చరిత్ర చదువుకున్నటువంటి పండితులు పరిశోధనలు చేసి వారు యూనివర్సిటీస్లో పేపర్స్ సబ్మిట్ చేయడము, రీసెర్చ్ చేయడము, ఇదంతా కూడా తర్వాత జరుగుతూ రావడం కూడా మనం గమనించవచ్చు. ఇప్పటికీ తెలంగాణలో రజాకార్లు చేసినటువంటి దుండగాలకు సంబంధించి ఎక్కడ కూడా మనము అకాడమిక్ పుస్తకాలలో చదువుకొని ఉండము. ఎందుకో మీ అందరికీ ఈ పాటికే తెలిసే ఉంటుంది. చూద్దాం ఎందుకు మనం అకాడమిక్ పుస్తకాలలో రజాకార్లు చేసిన దురాగతాలు, దుండగాలు చదువుకోలేదు అన్నది కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి. టిప్పు సుల్తాన్ను ఒక హీరోలాగా చిత్రీకరించే ప్రయత్నము నిరంతరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయా ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి. కానీ టిప్పు సుల్తాను చేసినటువంటి దుండగాలు, దురాగతాలు కర్ణాటకలో గ్రామాన అడిగితే వాళ్లే చెప్తారు. మేల్కోటే చెలువ నారాయణ స్వామివారి దేవాలయం ఉంటుందండి. కొండ మీద యోగ నరసింహస్వామివారి దేవాలయం ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ప్రదేశం. కర్ణాటక రాష్ట్రంలో మాండ్యా జిల్లాలో మేల్కోటే అనేటటువంటి ప్రాంతం. తిరునారాయణపురము అని దానికి పేరు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం కావేరీ నదీ తీరంలో ఉంటుంది. రామానుజాచార్యుల వారు శ్రీరంగం నుంచి మేల్కోటే వెళ్లి దాదాపు 12 సంవత్సరాల పాటు మేల్కోటేలో గడిపారు అన్నది చరిత్ర చెబుతోంది. ఎందుకు వారు శ్రీరంగం నుంచి మేల్కోటే వెళ్లారు, అక్కడ ఏమేం చేశారు, అదంతా కూడా చాలా పెద్ద చరిత్ర, చాలా లోతైన చరిత్ర రామానుజాచార్యుల వారికి సంబంధించి మరోసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మించారు, చెలువ నారాయణ స్వామి వారి దేవాలయం. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ఎన్నెన్నో కానుకలు ఆ దేవాలయానికి సమర్పించారు, అంటే అక్కడ ఉన్నటువంటి స్వామివారికి సమర్పించారు. ఆ తర్వాత మైసూర్ వడయార్ కుటుంబం, మైసూర్ రాజులు అక్కడున్న స్వామివారికి ఎన్నెన్నో నగలు, కానుకలు ఎన్నెన్నో సమర్పించారు. మైసూరు సంస్థానంలో మేల్కోటేలో ఉండే అయ్యంగార్ కమ్యూనిటీ, అంటే ఆ బ్రాహ్మణ సంఘాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, వాళ్ళందరూ చాలా కీలకమైన పాత్ర మైసూరు సంస్థానంలో పోషిస్తూ ఉండేవారు. అంటే వారికి సలహాలు ఇవ్వడం కానీ, సంస్కృత అధ్యయనానికి సంబంధించి కానీ, ఇంకా చాలా చాలా విషయాలలో వాళ్లకు ఎన్నెన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఆ విధంగా ఉండేది. మనకు మహారాజుల కాలంలో ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి తెలుసుంటే మనకు తెలుస్తుంది. చాలా చక్కగా ఆ మేల్కోటే స్వామివారికి సంబంధించిన దేవాలయము అప్రతిహతంగా పూజలు అందుకుంటూ, బ్రహ్మాండమైన ఆ దేవాలయము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఉండే భక్తులనే కాకుండా తమిళనాడులో ఉన్నటువంటి భక్తులను, అలాగే తెలుగునాట ఉండే భక్తులను, కేరళలో ఉండే భక్తులను విరివిగా ఆకర్షిస్తూ ఉండేది మేల్కోటే ప్రాంతం. క్రమక్రమంగా విధివశాత్తు మైసూరు సంస్థానం కాస్త హైదర్ అలీ పాలనలోకి వచ్చింది. హైదర్ అలీ పరమ దుర్మార్గుడు, పరమ నీచుడు. హైదర్ అలీ చేసినటువంటి దారుణాలు అవన్నీ మనం మాట్లాడాలంటే అదో పెద్ద చరిత్ర అవుతుంది. ఆ హైదర్ అలీ కొడుకే టిప్పు సుల్తాన్. ఈ టిప్పు సుల్తాను వచ్చి కూర్చున్న తర్వాత ఆయన చేసినటువంటి దురాగతాలు అన్నీ ఇన్ని కాదు, అందులో ఒకటి ఈ మేల్కోటేకి సంబంధించి. అయితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఆ అయ్యంగార్ కమ్యూనిటీ అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం, అంటే శ్రీ వైష్ణవులు, వాళ్లతో నిరంతరము ఆ వడయారు రాజులు వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉండేవాళ్ళు, అయ్యా ఏం చేద్దాం మనము, ఈ హైదర్ అలీ పాలనలోకి వచ్చింది, తర్వాత టిప్పు సుల్తాన్ పాలనలోకి వచ్చింది, మైసూరు సంస్థానాన్ని పూర్తిగా వీళ్ళు ఆక్రమించుకున్నారు, ఏ విధంగా అయినా సరే ఈ టిప్పు సుల్తాను పాలన నుంచి తప్పించాలి కర్ణాటక ప్రాంతాన్ని అని అక్కడున్నటువంటి, అంటే ఆ మైసూరు రాజులు, దిగిపోయినటువంటి రాజులు, అలాగే రాణి లక్ష్మమ్మ, ఆమె చరిత్ర కూడా చాలా పెద్ద చరిత్ర. ఇక వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉండేవారు. హైదర్ అలీ మరణించిన తర్వాత రాణి లక్ష్మమ్మ కర్ణాటకలో ఆమె బ్రిటిష్ వాళ్లతో కలిసి ఒక సైనిక కూటమిపై సంతకం చేయడానికి ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఇక్కడ టిప్పు సుల్తాన్
ఆయన ఆధ్వర్యంలో ముస్లింల దురాగతాలు దుండగాలు సహించి భరించలేనటువంటి పరిస్థితుల్లోకి కర్ణాటక ప్రాంతం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాదు. ఎవరైనా సరే మరో బలమైనటువంటి శక్తి ఏదన్నా ఉంటే దాంతో మనం కాస్త చేయి కలిపితే ఈ టిప్పు సుల్తాన్ ఏమన్నా ఓడించొచ్చు, ఇక్కడ ముస్లిం దురాగతాలు ఏమన్నా సరే తగ్గేలా చేయొచ్చు అని చెప్పి రకరకాల ఆలోచనలు పాపం అప్పుడున్నటువంటి రాజులు రాణులు వాళ్ళు చేస్తూ ఉండేవారు. అయితే టిప్పు సుల్తాన్ ఆయన ఓహో ఇక్కడ వీళ్ళని మనం ఎదగనివ్వకూడదు, ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ వైష్ణవులకు ఈ బ్రాహ్మణులకు మేల్కోటే అన్నది ప్రముఖమైనటువంటి స్థానంగా ఉంది. వీళ్ళు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు, సంస్కృత పాఠశాలలు ఇక్కడ పెట్టారు, బ్రహ్మాండమైన దేవాలయం ఉంది, దేవాలయంలో సంపద ఉంది. అసలు ఈ దేవాలయంలో సంపద కొల్లగొట్టి ఇక్కడున్నటువంటి ఈ బ్రాహ్మణులందరినీ ఊచకోత కోస్తే అందరూ తలా ఒక దిక్కు పారిపోతారు, ఒక భయోత్పాతం అనేది సృష్టించే ప్రయత్నం గనక చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా చాలా దేవాలయాలలో ఉండే ఆ బ్రాహ్మణులు ఆ వ్యవస్థ మొత్తం నాశనమైతుంది. బ్రాహ్మణులు ఒక సంఘంగా వాళ్ళు ఏర్పడకుండా ఉంటారు. ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. తద్వారా మైసూర్లో మరో హిందూ రాజును కూర్చోబెట్టాలి అనేటటువంటి ప్రయత్నాలను వమ్ము చేయొచ్చు. ఇట్లా టిప్పు సుల్తాన్ రకరకాలుగా ఆలోచించాడు. అలా ఆలోచించి టిప్పు సుల్తాన్ నరక చతుర్దశి నాడు సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. దీపావళి పండగ ఎంత అద్భుతంగా మనం జరుపుకుంటామో మనందరికి తెలిసిందే. ఉత్తర భారతదేశంలో అయితే 3 రోజుల పండుగ చేసేవాళ్ళు ఉన్నారు, 5 రోజుల పండుగ చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల రాష్ట్రాలలో రకరకాల విధానాలలో పండుగ జరుపుకుంటారు. దీపాలు వెలిగించడం భారతదేశం అంతటా ఉన్నప్పటికీ దీపావళి పండుగతో పాటు ధనత్రయోదశి జరుపుకునేటటువంటి వాళ్ళు ఇట్లా రకరకాలు ఉన్నారు. మనం ప్రముఖంగా దక్షిణ భారతంలో నరక చతుర్దశిని దీపావళిని 2 రోజులనైతే మనం ప్రముఖంగా జరుపుకుంటాం కదా. నరక చతుర్దశి నాడు టిప్పు సుల్తాన్ సైన్యం వచ్చి మేల్కోటలో పడిందండి. మేల్కోటను మొత్తం రౌండప్ చేసేశారు. ఇప్పటికీ మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు మేల్కోటే ఎలా ఉంటుంది ఏంటన్నది. రౌండప్ చేసి మొత్తం ముఖ్యంగా మాండ్యా అయ్యంగార్ సమాజం అని చెప్పి అంటారు. ఇప్పుడు బ్రాహ్మణ సంఘం మనం ఎలాగైతే పిలుస్తామో అక్కడ నిజానికి ఎక్కువ మేల్కోటలో ఉండేది విష్ణు భక్తులు వైష్ణవులు ఆ సంఘాలే ఎక్కువగా ఉంటాయి. మాండ్యా అయ్యంగార్ సమాజం లేదా మాండ్యా అయ్యంగార్ సంఘం అని చెప్పి పిలిచేవాళ్ళు. మొత్తం చుట్టుముట్టేశారు మేల్కోటని. ఇక దొరికిన వాళ్ళని దొరికినట్టు పురుషులు లేదు, మహిళలు లేదు, చిన్నపిల్లలు లేదు, ఊతకోత కోయడం మొదలెట్టారు టిప్పు సుల్తాను సైన్యం. మొత్తం అంటే రాత్రంతా అయిపోయేసరికి దాదాపు తెల్లవారే సమయానికి 800 మందికి పైగా ఊతకోత కోశారండి టిప్పు సుల్తాన్ సైన్యం. 200 మంది మహిళలను బంధించి తీసుకెళ్లారు. తర్వాత మరి స్వామివారికి సమర్పించిన ఎన్నో నగలు ఆభరణాలు, స్వామివారికి సంబంధించిన ధాన్యము, స్వామివారికి సంబంధించిన బంగారు నాణేలు, వెండి నాణేలు, వస్తువులు ఎన్నెన్నో ఉంటాయి కదా, ఖరీదైన వస్తువులు, వాటన్నింటినీ కొల్లగొట్టి తీసుకెళ్లాలనుకున్నాడు. ఏదో దేవాలయం కదా, చిన్న దేవాలయము, సరే 12వ శతాబ్దము 11వ శతాబ్దం ఆ సమయంలో నిర్మించారు, కొంత సంపద ఉంటుందిలే, తీసుకురాండ్రా లోపల నవే అని చెప్పి టిప్పు సుల్తాను జారీ చేశాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిన టిప్పు సుల్తాన్ సైన్యం వెతికి బయటికి వచ్చి టిప్పు సుల్తాన్కు లోపల ఎంత సంపద ఉంది అని చెప్పి వివరించేసరికి టిప్పు సుల్తానే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అమ్మో, ఇంత సంపద ఉందా, చాలా తక్కువ సంపద ఉందనుకున్నానే, సరే తీసుకురండి అన్నారు. మొత్తం అండి 26 ఏనుగుల మీద, ఎన్నెన్నో గుర్రాల మీద ఆ సంపద మొత్తం ఎక్కించారు. 26 ఏనుగుల మీద ఎన్ని క్వింటాళ్ళ, మొత్తం కలిపితే ఎన్ని టన్నుల బరువు ఉంటుందండి. ఆభరణాలు, ధనరాశులు, వస్తువులు ఇట్లా ఎన్ని ఉంటాయండి. గుర్రాల మీద ఏనుగుల మీద వేసుకొని తరలించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు టిప్పు సుల్తాన్. ఇంకా టిప్పు సుల్తాన్ చేసినటువంటి ఈ సామూహిక ఊచకోత భరించలేక మాండ్యా అయ్యంగార్లు, అక్కడ ఉన్నటువంటి శ్రీ వైష్ణవులు వాళ్ళందరూ నాగమంగళ ప్రాంతానికి కొంతమంది వెళ్ళారు. బాబురాయన కొప్పలు అని ఉంటుంది, అక్కడ కొంతమంది వెళ్ళారు. మాండ్యా కొప్పల్, అక్కడ కొంతమంది వెళ్ళారు. మాండ్యా ఇప్పుడు టౌన్ మనకు కనిపిస్తుంది, అక్కడికి కొంతమంది వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా చాలా ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా కుటుంబాలు తరలి వెళ్ళిపోయాయి. ఒకప్పుడు కొన్ని 100 మంది నివసించేటటువంటి, అంటే ఆ అయ్యంగారు సంఘాలకు చెందినటువంటి వాళ్ళే, అయ్యంగార్లకు చెందిన వాళ్ళే 100 మంది 100 కుటుంబాలు నివసించినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పటికీ మనకు కొంతమంది కనిపిస్తారు. అక్కడ స్వామివారిని అర్చిస్తూ కొండ మీద ఉన్న యోగానంద నరసింహ స్వామివారిని అర్చిస్తూ మనకు కొన్ని కుటుంబాలు మనకు కనిపిస్తాయి. మేము కూడా వెళ్ళామండి. నాకు వివాహం అయిన తర్వాత అక్కడికి వెళ్ళాము.
మేల్కోటే ప్రాంతాన్ని చూశాము, మెట్లెక్కి పైన నరసింహస్వామి వారిని దర్శించుకున్నాము. కింద అద్భుతమైన కొలను మనకు కనిపిస్తుంది, కళ్యాణి అని చెప్పి పిలుస్తారు ఆ కొలనును. ఇప్పటికీ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి సత్సాంప్రదాయము అక్కడ కొనసాగుతోంది. ఏ సమయంలో స్వామివారికి ఏ ఉత్సవాలు చేయాలి, ఎప్పుడు రాపత్తు, ఎప్పుడు పగల్పత్తు, ఇవన్నీ చదవాలి, ఎప్పుడు స్వామివారిని వేడుకలాగా బయటకు తీసుకురావాలి, ఎప్పుడెప్పుడు ఏ పాశురములు చదవాలి, ఏ ఉత్సవాలు చేయాలి, ఇవన్నీ కూడా రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేశారు. అవన్నీ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి మేల్కోటేలో. అయితే ఇప్పటికే అండి అక్కడున్నటువంటి ఆ అయ్యంగారు కుటుంబాలు, ఆ బ్రాహ్మణ కుటుంబాలు దీపావళి పండుగ జరుపుకోవు. వాళ్ళకి ఆ చరిత్ర అంతా తెలుసు. వాళ్ళ పూర్వీకులు వీళ్ళందరూ చెప్తూ వస్తుంటారు కదా, తెలుసు వాళ్ళకు. టిప్పు సుల్తాన్ అంటే ఎప్పుడండి, ఒక 150 సంవత్సరాలు అంతే కదా. చరిత్ర వాళ్ళకు తెలిసి బాధపడుతూ ఉంటారు. దీపావళి పండుగ జరుపుకోకుండా వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అరే ఇంత దారుణం జరిగిందా మన పూర్వీకుల మీద, ఎలా తట్టుకున్నారో వాళ్ళు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అంటే టిప్పు సుల్తాన్ యొక్క మతోన్మాదానికి ఇదొక ఉదాహరణ అండి. కేవలం ఇట్లా హింస మాత్రమే కాదు, బలవంతంగా ఎన్నో మతమార్పిళ్లు చేశాడు. బలవంతంగా మగవాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకు సుంతీలు చేయడము, దేవాలయాలు ధ్వంసం చేయడము, దేవాలయాలు దోచుకోవడము, స్త్రీల మీద అఘాయిత్యాలు చేయడము, దోపిడీలు చేయడము, మత మార్పిళ్లు చేయడము, క్రూరంగా లొంగ తీసుకోవడము, ఇట్లా ఎన్నెన్నో చేశాడు. సరే, ఆ తర్వాత కాలంలో లార్డ్ జార్జ్ హ్యారిస్ తర్వాత 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాను ఓడిపోయాడు. అదంతా మళ్ళా వేరే కథ. అయితే టిప్పు సుల్తాను చేసినటువంటి ఈ ఊచకోతకు సంబంధించి మనకు మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్ ఎవరు కూడా దీన్ని డాక్యుమెంట్ చేసి ఏం జరిగింది ఇట్లా అని చెప్పి వాళ్ళెవరు కూడా ప్రజెంట్ చేయలేదు. అందుకే అకాడమిక్ బుక్స్లో ఎక్కడ కూడా ఎవరు చదువుకోరు. కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ మనం కానీ ఈవెన్ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కానీ మనం చదువుకోం. కానీ తర్వాత డాక్టర్ ఎంఏ జయశ్రీ గారు, ప్రొఫెసర్ ఎంఏ నరసింహన్ గారు, వీళ్ళు ఈ ఊచకోతకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అట్లా ఇది వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, మాండ్య చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉండే పెద్దవాళ్లకు వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఏం జరిగింది అన్నది ఈ ఇద్దరు జయశ్రీ అండ్ నరసింహన్ ఈ మహానుభావుల వల్ల వెలుగులోకి వచ్చింది. ఇంకా ఇటువంటి రక్త చరిత్రలు, దారుణాలు, ఊచకోతలు చాలా చాలా సహించారు మన పూర్వీకులు. ఒక్కొక్కటి మనం చదువుకుంటూ, ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ వెళితే బాధ కలుగుతుంది. దాంతోపాటు ఇప్పటికీ ఇంకా మనం హిందువులుగా ఉన్నందుకు మన మీద మనకు, మన పూర్వీకుల మీద మనకు చాలా గర్వంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో మత మార్పిళ్ళు, మతోన్మాదాలు, ఊచకోతలు వాటన్నింటిని తట్టుకొని నిలబడి మతాలు మారకుండా ఇంకా మనం భారతీయ సనాతన ధర్మంలో ఉన్నాము అని అంటే అది చాలా గర్వించదగ్గ విషయము. అది విషయం. ధన్యవాదాలు.